దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రజా గాయకుడు గద్దర్ భౌతిక కాయాన్ని చివరిసారిగా దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అటు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, పార్టీలకు అతీతంగా అలాగే సామాన్య ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఎల్బీ స్టేడియానికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో అయితే ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు మీకు గద్దర్ గారితో ఎటువంటి అనుబంధం ఉంది, ఏంటి, అసలు ఆయన గురించి ఏం చెప్తారు? అంటే చిన్నతనం నుంచి కూడా ఆయన పాడిన పాటలు, ఆయన చైతన్యం, వరంగల్ అంటేనే ఉద్యమాలకు అడ్డ, అలాంటి స్ఫూర్తి కూడా మేము కూడా పొంది రకరకాల ఉద్యమాలలో పనిచేస్తూ ఆ తర్వాత కూడా ఆయన ఇచ్చినటువంటి అంటే చైతన్యం, ప్రతి పల్లెల్లో ఆయన చైతన్యం, ఆయన పాటనే ఒక ఆయుధంలా మలుచుకొని ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి అణచివేతలకు వ్యతిరేకంగా ఆయుధాలు బట్టి కానీ లేదా రకరకాల సంఘాల ద్వారా కానీ పోరాడినటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకు, తెలంగాణ బిడ్డలకు ఉంది. అందులో మేము కూడా ఒక చిన్న పార్టు. ఆ తర్వాత ఇప్పుడు విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళకు కూడా ఆయన తెలంగాణ ఉద్యమం ద్వారా కూడా మరింత అంటే ఆయన ఒక యుద్ధ నౌకలాగా తెలంగాణ రావడం కోసం కీలక పాత్ర పోషించి మీటింగ్లు, ధూమ్ధాములు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల్ని అప్పుడు వర్గ దృక్పథంతో పనిచేసి పటేల్ పట్వారి వ్యవస్థ దొరతనానికి వ్యతిరేకంగా ఆయన పాటలు ఉండేవి. తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలి, తెలంగాణ ఆత్మగౌరవం నిలబడాలని ఆ రకంగా కూడా పాటలు పాడి ప్రజలందరినీ చైతన్యం చేసి ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా మేము అంటే ఆయన కూడా మేము వేరే పార్టీలు ఉన్నప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీతో చాలా సందర్భాల్లో కలిసినటువంటి పరిస్థితి, అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి గతంలో. తర్వాత బట్టి విక్రమార్క గారి పాదయాత్రలు, తర్వాత ప్రియాంక గాంధీ గారు మీటింగ్కి వచ్చిండ్రు, ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి మీటింగ్, ఇట్లా చాలా మీటింగ్లలో కలుసుకున్నప్పుడు ఒక భావోద్వేగం, అందరం ఒక బ్యాక్గ్రౌండ్, ఒక దగ్గర నుంచి వచ్చిన అంటే ఒక సిద్ధాంతాలు, ఒక విధానాల నుంచి వచ్చినామనే ఆ గర్వంగా చెప్పుకునేటువంటి అది ఉండేది. కానీ ఈరోజు ఆయన ఈ రకంగా అనారోగ్యంతో చనిపోతాడని మేము ఎవరం కూడా ఊహించలేదు. అలాంటి మహా గాయకులను ఈనాటి సమాజం భవిష్యత్తులో అయితే చూస్తారని మేము అనుకోము. ఎందుకంటే ఆ తరమంతా కూడా శాశ్వతంగా భౌతికంగా దూరం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. రోజు రోజుకు ప్రశ్నించే గొంతులు, పాటలు, అంటే స్ఫూర్తినిచ్చే జీవితాలు రాను రాను కనుమరుగైపోయి మరి బలమున్నోళ్ళదే పెత్తనము, అధికారం ఉన్నోళ్ళదే పెత్తనం అనేటువంటి పరిస్థితి వస్తే దాన్ని ఎట్లా తిరుగుబడాలి, ఎట్లా ప్రశ్నించాలని నేర్పిన పాట గద్దరన్న పాట. ఈరోజు అలాంటి పాటలు, అలాంటి మాటలు రాను రాను ఈ తెలంగాణ సమాజం కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఆయన సిద్ధాంతాలతోటి, ఆయన విధానాలతోటి, ఆయన ఆలోచనతోటి అందరికీ కూడా ఒక అనుబంధం. వేరువేరు ప్రాంతాలన్నా వేరువేరు పార్టీలలో పనిచేసిన ఆ సిద్ధాంతాలతో మాకుండే ఒక అనుబంధం, అటాచ్మెంట్ మాత్రం ఆ గౌరవాన్ని పెంచింది, వారి మీద మాకు అభిమానాన్ని పెంచింది. వారి సిద్ధాంతము, వారి నడిచిన దారి గొప్పది అనేటువంటి ఆలోచనతో మేము ఇప్పుడు ఎక్కడున్నా మాతో కూడా లాస్ట్ వరకు కూడా రాహుల్ గాంధీ గారిని మెచ్చుకోవడము, ఆయనను అప్రిషియేట్ చేయడం, అదంతా మేము కూడా ఒక గర్వంగా ఫీల్ అయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్లో అంటే ఒక విప్లవ నాయకుడు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారిని అట్లా హగ్ చేసుకోవడము, ముద్దాడడం అంటే రాహుల్ గాంధీ గారి మీద ఈ సమాజం పెట్టుకున్నటువంటి ఒక నమ్మకాన్ని ఆయన నమ్మిండు. ఇది కరెక్ట్, ఇలాంటి నాయకులు కావాలని కూడా ఆయన ఈ రాజకీయ నాయకులలో కూడా ఇలాంటి నాయకులు ఉండాలి అని కూడా అప్రిషియేట్ చేసిండు రాహుల్ గాంధీ గారిని గద్దరన్న. సో ఆ తర్వాత మేము మళ్ళీ కలవలేకపోయినాం. ఈరోజే ఈ రకంగా చూడడం జరిగింది. మేడం, గద్దర్తో మీకు ఉన్న ప్రత్యేక అనుబంధం కానీ, అంటే మీకు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన కానీ, మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన సన్నివేశం కానీ ఏమైనా ఉందా? అంటే పాటలే, ఇంకా అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా తక్కువ మేము కలుసుకునేది, కానీ పాటలే, రకరకాల పాటలు బయటకు వచ్చి పాటలు లేదు. ఒక్క లైన్ మేడం. అయితే ప్రత్యేక తెలంగాణ కోసం గద్దర్ గారు ఎన్నో కళ్ళకు అన్నారు. ఆయన ఉద్యమంలో తన గలంతో ప్రజల్ని, యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా ఆయన చైతన్యపరిచారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన అసంతృప్తిగా ఉన్నారు, బహిరంగంగా చాలా వేదికల మీద కూడా చెప్పారు. ఎందుకు ఆయన అంత అసంతృప్తిగా ఉన్నారు అనుకోవచ్చు? అసలు మీ ఛానళ్ళు ఎందుకు ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో తెలుసుకుంటే అప్పుడు గద్దరన్న ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మేము అది మాట్లాడడం కాదు, కానీ సమాజంలో ఆయన అనుకున్న కరల తెలంగాణ నడవడం లేదని ప్రజలందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఉపా కేసులు, నిన్నగాక మొన్న ఉపా కేసులు కూడా బయటకు వచ్చినాయి. తెలంగాణ వస్తే ఉపా కేసులు ఉంటాయి అనుకోలేదు. మరి ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి తెలంగాణలో, రాష్ట్రంలో ఉద్యమకారుల మీద. ఇవన్నీ చూసిండు కాబట్టి మేము దీనికోసం కాదు కదా, ఆంధ్ర పరిపాలన కంటే బెటర్గా ఉంటుంది, ఈ అన్ని ప్రజాస్వామ్యం ఉంటుందని ఆయన భావించిండు. కానీ ఇట్లాంటి కేసులు పెట్టి మేధావులను అణచివేసి విద్యార్థుల మీద కేసులు పెట్టి ఇట్లాంటివన్నీ కూడా ఆయనను మానసికంగా కుంగదీసినటువంటి విషయం.
మేడం బ్యాలెట్తో కాదు బుల్లెట్తో ఈ సమాజంలో చైతన్యం వస్తుంది అని భావించిన ఆయన బ్యాలెట్ను వదిలి బుల్లెట్ను వదిలి బ్యాలెట్ వైపు వచ్చారంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించారు. ఎలా చూడొచ్చు? అంటే ఆయన విప్లవ భావజాలం ఉన్న ఆయన ఇప్పుడు ఇట్లాంటి రాజకీయ దీంట్లోకి రావాలి అనుకున్నారు ఆయన. నేను దీని మీద ఏం మాట్లాడాను. ఇది థ్యాంక్ యూ మేడం. ఇది ఎమ్మెల్యే సీతక్క చెప్తుంది. అయితే ప్రత్యక్షంగా అంటే గద్దర్తో సన్నిహిత సంబంధం ఉన్నప్పటికి కూడా ఆయన పాట ద్వారానే తామంతా ఇన్స్పైర్ అయ్యాము, ఆయన పాట ద్వారానే తాము ఇన్స్పైర్ అయ్యాము. తెలంగాణ సమాజంలో జరుగుతున్న అంటే తెలంగాణ సమాజంలో జరుగుతున్న ఇబ్బందులు కానీ ప్రజలు పడుతున్న బాధలను కూడా తన పాట రూపంలో ఎప్పటికప్పుడు యావత్ తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచేవారని కూడా చెప్తున్నారు.